ఏపీలో ఇవాళ పలు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలను తిరిగి నిలబెట్టుకునేందుకు వైసీపీ, తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెరచాటు రాజకీయాలకు నేతలు లొంగిపోకుండా వైసీపీ విప్ జారీ చేసింది. విప్ ధిక్కరించిన వారిపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయాలని ఈసీని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కారణాలతో ఖాళీ అయిన 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించనుంది. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ కోసం ఎన్నికలు జరగనున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్స్ ఎన్నిక నిర్వహించనుంది. ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాలు జరిగే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆ పార్టీ విప్ జారీ చేసింది. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ బృందం కలిసింది. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్నికల్లో దొడ్డిదారులు తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. వైసీపీ తరఫున పోటీ చేసిన వారిని లాక్కోవాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్ను కలిసినట్లు వైసీపీ నేతలు తెలిపారు. కార్పొరేటర్ల విషయంలో మీరు చెప్పిన మాట మీకు వర్తించదా అని ప్రశ్నించారు. కార్పొరేటర్ల విషయంలో మీకు అది వర్తించదా? ఇదేనా ఉంటే మా పార్టీ నుంచి ఎవరైనా లాక్కోదలుచుకుంటే రాజీనామా చేయించి మీరు పోటీ పెట్టుకోండి. అంతే తప్ప మా పార్టీ తరపున గెలిచిన వారు, మా ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు, వాళ్ళందరినీ ప్రలోభాలకి, దౌర్జన్యాలకి పాల్పడి మీరు వాళ్ళని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఖాళీ అయిన స్థానాలు ఎలాగైనా తమ పార్టీల ఖాతాల్లోకి వేసుకునేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఖాళీ అనేవి మొత్తం వైసీపీకి సంబంధించినవే కావడంతో వాటిని నిలబెట్టుకునేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.